హాయ్, వెల్కమ్ టు యూఐటీవీ. తెలంగాణ రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల దాడులు పతాక స్థాయికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ నుండి పార్టీ ఫిరాయించిన స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్పై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు సంవత్సరం క్రితమే అధికార పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు. ఇది కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారిపోయింది. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఇప్పటికే 3 పర్యాయాలు వాదనలు జరిగాయి. త్వరలో ఈ అంశంపై న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వనున్న నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఫిరాయింపు అంశం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై గులాబీ నేత తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో పార్టీ మారిన నాయకులని రాళ్లతో కొట్టి చంపాలని, లేదా నన్ను పిలిస్తే మొదటి రాయి తానే విసురుతాను అంటూ గతంలో పార్టీ ఫిరాయింపు నేతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని రాజయ్య గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే వారికి గేట్లు ఎప్పుడూ తెరిచి ఉంటాయన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని రాజయ్య తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి మారిన కడియం శ్రీహరిని రాళ్లతో కొట్టి చంపుతారా అంటూ రేవంత్ రెడ్డిని నిలదీశారు. కడియం శ్రీహరి తన రాజకీయ స్వార్థం కోసం పార్టీ ఫిరాయించి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. త్వరలో ఎమ్మెల్యేల అనర్హత అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇవ్వనుందని, రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు. అందుకే కడియం స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ రెడ్డితో బహిరంగ సభ నిర్వహించారని పేర్కొన్నారు. కడియంకు ఉప ఎన్నికల భయం పట్టుకుందని మండిపడ్డారు. బై ఎలక్షన్ వస్తుందన్న కారణంతోనే నియోజకవర్గంలో తిరుగుతున్నారని, పనులు చేపడుతున్నారని అన్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం ఉన్నా కడియం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. గతంలో పార్టీ ఫిరాయించిన వారిని రాళ్లతో కొట్టాలని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి కడియం శ్రీహరిని పార్టీలో ఎలా చేర్చుకున్నారని ప్రశ్నించారు. రాజ్యాంగంపై, ప్రజా విలువలపై నమ్మకం ఉంటే కడియం రాజీనామా చేయాలన్నారు. గతంలో కడియం శ్రీహరి కులం గురించి మాట్లాడుతూ కొందరు కడియంను మాల అంటున్నారు, కొందరు మాదిగ అంటున్నారు, ఇంకొందరు బీసీ అంటున్నారు. ఇంతకు కడియంది ఏ కులం అంటూ కడియం సీఏ పరీక్ష చేయించుకోవాలని గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని తాటికొండ రాజయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి ఫిరాయింపు ఎమ్మెల్యేల్ని ఒక ప్లాన్ ప్రకారం వెనకేసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యల గురించి పనిచేస్తుందని, కడియంలా ఎన్నికల భయంతో ప్రజల్లోకి వెళ్లే కర్మ మాకు పట్టలేదని తాటికొండ రాజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టు పరిధిలో ఉండడంతో అధికార ప్రతిపక్షాల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే తెలంగాణలో భారీ రాజకీయ మార్పులు తప్పవని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.